హలో ఫ్రెండ్స్, ఓహో ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ థ్యాంక్స్. అయితే ఈరోజు మిరియాలు, ధనియాలు, జీలకర్ర కలిపి చారు చేద్దాం. ఇవ్వండి, ధనియాలు, జీలకర్ర, నల్ల మిరియాలు, కరివేపాకు పౌడర్ చేసి వేసాను అనమాట. అదేవిధంగా 2 టమాటాలు, ఒక హాఫ్ ఉల్లిగడ్డ పేస్ట్ చేసి వేసాను. ఇందులోనే కొంచెం కారం వేద్దామండి. ఎక్కువ వద్దు, ఎందుకంటే నల్ల మిరియాలు వేసాం కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకుందాం. పసుపు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. చింతపండు రసం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చింతపండు రసంలో తగినంత నీరు పోసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం. బాగా మరగాలన్నమాట. అదేవిధంగా కొత్తిమీర వేసిద్దాం. కొంచెం మరింత వేస్తున్నా ఉందని చెప్పేసి. ఇదంతా మరిగినాక అప్పుడు తాలింపు వేద్దాం. ఈ చారు బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది. నూనె కాగుతుందండి. ఫ్రెండ్స్, ఆహారాన్ని ఎప్పుడు వేస్ట్ చేయవాలండి. తినండి. మీరు తినగా మిగిలింది ఇక తినము అనుకున్నప్పుడు ఎవరికొకళ్ళకి ఇవ్వండి. వేస్ట్ మటుకు చేయొద్దు, పాడైపోయేంత వరకు ఉంచవాకండి. అల్లం చిల్లిపాయ పేస్ట్ అది ఇంత పడుతుందండి. ఈ మసాలా వేగాలి. తాలింపు అల్లం చిల్లిపాయ వేయించినప్పుడు జాగ్రత్త అండి, ఆయిల్ పడుతుంటుంది. అల్లం చిల్లిపాయలు కాస్త వాటర్ ఉంటుంది కాబట్టి ఎర్రగా వేగాలి మసాలా. ఈ చారుకి ఇదే టేస్ట్. వేగకపోతే వేస్ట్ ఇంత చేసి కూడా. వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఎర్రగా అవ్వాలన్నమాట. ఎంత ఎర్రగా అవుతే అంత మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. ట్రై చేయండి, బాగుంటుంది. దీంట్లో ఆమ్లెట్లు కానీ, బంగాళదుంప కుర్మా, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఇలాంటి కూరలు ఉంటే సూపర్ ఉంటాయి. ఆమ్లెట్ వేసిన కడుపు నిండా చక్కగా తినవచ్చు. కొంచెం అల్లము కొంచెం పీస్గా ఉండి మసాలా చెంచా కలుపుకోండి. మంట పెద్దది పెడితే మాడిపోయింది కానీ టేస్ట్ రాదండి. ఇలా సన్న మంట మీద వేయించితేనే ఏదైనా టేస్ట్ బాగుంటుంది. అన్నిటికీ సన్న మంట పనికిరాదు, అన్నిటికీ పెద్ద మంట పనికిరాదు. చక్కగా చూసారా, మసాలా ఎర్రగా ఎగిపోయింది. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఫైనల్గా ఇలా తయారైందన్నమాట మన చారు. చక్కగా ఆయిల్ పైన తేలుతుంది కదండి.
అల్లం చిన్నులపాయ మసాలాతో తాలింపు మనం మంచి టేస్ట్ ఉంటుంది. చక్కగా మంచిగా కరివేపాకు మరింత వేసాం. ధనియాలు, జీలకర్ర, నల్ల మిరియాలు ఇవన్నీ హెల్దీ ఐటమ్స్. బాగా కరివేపాకు ఎంత, అన్ని ధనియాలు, అన్ని జీలకర్ర, అన్ని మిరియాలు వేసాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి దీంట్లో. అప్పడాలు కానీ ఆమ్లెట్లు కానీ, ఇప్పుడు తినకూడదు కదా ఎగ్స్, అప్పడాలు వేస్తున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మన ఓహో ఛానల్ని ఇలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మంచి మంచి కర్రీస్తో మీ ముందు ఉంటాను.